ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి ఇదేంటి కారు ఇక్కడ పెట్టాడు? వీధి చివరన పెట్టమన్నాను కదా. ఇదేంటి చెప్పా పెట్టకుండా అమ్మ అక్క వదిన అందరూ వచ్చేశారు. ఏం చేస్తున్నావు కొత్త పెళ్లి కూతురా? ఏం లేదక్కా. ఏం త్రిదేవ్, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఎటు వెళ్ళట్లేదు అత్తయ్య, కారు బయట పెట్టి వాచ్మెన్ చెప్పి క్లీన్ చేద్దామని. అవునా? శ్రీవల్లి, ఏంటలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా, మీరెలా వచ్చారేంటి? రేపు షష్ఠి, ఎల్లుండి మీ పెళ్లి. అన్ని పనులు పూర్తయ్యాయి, కానీ పసుపు దంచే కార్యక్రమం ఒక్కటే మిగిలిపోయింది. దానికోసమే వచ్చాం. శుభం, అలాగే చేద్దాం పిన్ని. నాన్న, పసుపు దంచే సామాన్లన్నీ తెప్పించారా? అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయమ్మా. మేం కూడా అన్ని తీసుకొచ్చామక్క. సరే, ముందు మనం రోకళ్ళకి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి కంకణాలు కట్టాలి. ఈలోపు ముత్తైదువులు వచ్చేస్తారు. వాళ్ళు రాగానే అన్ని పనులు మొదలు పెట్టేద్దాం. అలాగే అక్క. చూసావా శ్రీవల్లి, నీ పెళ్లి పనులన్నీ మీ అక్క వాళ్ళు ఎంత హుషారుగా చేస్తున్నారు. వీళ్ళేంటి ఇంకా సుబ్రహ్మణ్యపురం వెళ్ళలేదా? కళ్ళెదురుగా వాళ్ళు స్పష్టంగా కనపడుతుంటే ఇంకా వెళ్ళలేదని నన్ను అడుగుతావేంటి? శ్రీవల్లి వెళ్దాం అన్నప్పుడే కదలకుండా వాడు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమన్నప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని అనిపించింది. నాకు జరిగింది. ఈ సైన్యమంతా వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఏంటో తెలుసుకుందాం పదా. కల్పన, అందరినీ లోపలి తీసుకురమ్మా. అలాగే నాన్న. పిన్ని రండి. ఏమైందిరా? మేం కరెక్ట్ గా బయలుదేరదామనుకునేసరికి పసుపు దంచే కార్యక్రమం ఉందంటూ వాళ్ళు వచ్చేసారక్క. ఏరా, ఇందాక తను వెళ్దాం అన్నప్పుడే వెళ్ళుంటే సరిపోయేది కదా. ఇలా జరుగుతుందని నాకేం తెలుసక్క. సరేరా. అక్కడే ఆగిపోయావేం సీత, లోపలికి రా. నేను రానండి, నన్ను అర్థం చేసుకోండి. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. మంగళ, కంకణాలు కట్టడం అయిపోయింది కదా, వెళ్ళి శ్రీవల్లిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి. అలాగే అక్క. నాన్న, సుబ్బు ఎక్కడున్నాడు? సుబ్బుని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి. అలాగే అమ్మా. రా అవినాష్. ఏమండి, మీరు వెళ్ళండి.
కానివ్వండి. వదినా, ఏంటి అక్కడే నిల్చున్నావు? రా. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో శ్రీవల్లి, ఇలా రా. ముత్తైదువులకి వాయినాలివ్వు. మేం బయలుదేరుతాం నాన్న. అలాగేనమ్మా. అమ్మా, నేను నీతో పాటు వస్తాను. అలాగేనమ్మా. శ్రీవల్లి, లేమ్మా. ఏంటమ్మా ఇది? ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఈ కన్నీళ్ళేంటమ్మా? నేను చాలా ఆనందంగా ఉన్నాను నాన్న. మీ ఆశీర్వాదం నాకు కావాలి. నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది తల్లి. నేను అమ్మతో వెళ్తున్నాను నాన్న. అట్నుంచటే వెళ్ళిపోతాను. అలాగే తల్లి, నువ్వు అమ్మతో కలిసి సుబ్రహ్మణ్యపురానికి వచ్చేసే. సరే నాన్న. జాగ్రత్త. వస్తాను నాన్న. మంచిది. అయింది. మనసు ఆనందంలో ఉన్నప్పుడు కాలం కూడా తొందరగా గడిచినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు క్షణం కూడా భారంగా గడిచినట్టు అనిపిస్తుంది.
అమ్మా శ్రీవల్లి, ఏంటమ్మా పడుకోకుండా ఇక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నిద్ర రావట్లేదా? అవునమ్మా. ఇప్పుడు నీ మనసు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనమ్మా. పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకి సరిగ్గా నిద్ర రాదు. ఎందుకంటే పెళ్ళయ్యాక ఇంటిని తన వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని బెంగ పెట్టుకుంటారు. నువ్వు కూడా అలాగే బాధపడుతున్నావు కదూ? నా బాధ మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్తానని కాదమ్మా, మిమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని. నువ్వు నాన్న కలిసుంటే చూడాలనుకున్నాను, మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకున్నాను. కానీ నేను బతికుంటే మీరెప్పటికీ కలవరని అర్థమైంది. అందుకే నేను మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. శ్రీవల్లి, సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటమ్మా? మా మీద బెంగ పెట్టుకున్నావా? అవునమ్మా, నేను వెళ్ళిపోవాలి కదా, అందుకే ఇలా ఉన్నాను. పిచ్చిపిల్ల, మమ్మల్ని వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్తావమ్మా? పెళ్ళయ్యాక కూడా నువ్వు సుబ్బు మాతోనే ఉంటారు, సరేనా? లేట్ అవుతోంది, రామ్మ పడుకుందు గాని. రామ్మా, రా. అమ్మా, కాసేపు నీ ఒళ్ళో పడుకుంటానమ్మా. రామ్మా. అమ్మా, నన్ను క్షమించు. నేనిప్పుడే సుబ్రహ్మణ్యపురం వెళ్ళిపోతున్నాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. వచ్చే జన్మలో కూడా నేను నీ కూతురుగానే పుట్టాలనుకుంటున్నాను. కనీసం అప్పుడైనా మీ అందరితో కలిసి బతికేలా చేయమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? అయిపోయిందక్క. శ్రీవల్లి నేను ఎన్ని గంటలకు రమ్మని త్రిదేవ్? 11 o'clock బావా. ఇప్పుడు ఆల్రెడీ 10:35 అవుతుందిరా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వాళ్ళ ఇంటికి 15 minutesలో వెళ్ళిపోతాను, టెన్షన్ పడకక్క. నిన్ను వాళ్ళింటి దగ్గర కలవమందా? అంటే వీధి చివర్లో కారు పార్క్ చేసి రెడీగా ఉండమని చెప్పింది. తనే అక్కడికి వచ్చేస్తానని చెప్పింది. త్రిదేవ్, ఈసారన్నా తనని సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్లరా. ఇది మా లైఫ్ రా, ప్లీజ్. తీసుకెళ్తానక్క, డోంట్ వరీ. నువ్వు తనని సుబ్రహ్మణ్యపురం ఎలా తీసుకెళ్తావో, ఎప్పటికి తీసుకెళ్తావో, అసలు తీసుకెళ్తావో లేదో అని నాకు చాలా భయంగా ఉంది. అంత భయంగా ఉంటే మీరు కూడా నాతో పాటు రావచ్చు కదా బావా, అందరం కలిసి వెళ్తాం కదా. రావచ్చు, వస్తే కూడా బాగుంటుంది. కానీ నాన్నకి డౌట్ వస్తుందేమోనని చిన్న టెన్షన్, అందుకే రావట్లేదు. రే, నిన్ను నమ్మడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. అక్క, మన ఇంట్లో ఇంతమంది ఉండగా శ్రీవల్లి నన్నే ఆ ఊరికి తీసుకెళ్ళమని ఎందుకు అడిగిందో తెలుసా? నాకు తెలియదు, కానీ నువ్వు అనుకునేది చెప్పు. నేను మీ అందరికన్నా సిన్సియర్ అండ్ హానెస్ట్ పర్సన్ అని తను నమ్మింది కాబట్టి తనలాగే మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. తెల్లవారేలోపు సుబ్రహ్మణ్యపురం చేరి మీకు ఫోన్ చేస్తాను. ఓకే, మాకు కావాల్సింది కూడా అదే. టైం అవుతుంది, లేట్ చేయకుండా బయలుదేరు. బయలుదేరుతున్నాను బావా. రే, శ్రీవల్లి కారెక్కగానే సుబ్రహ్మణ్యపురం వెళ్లే వరకు మధ్యలో ఎక్కడ ఆపకు, అర్థమైందా? అలాగే. మీరిప్పుడు బయలుదేరితే అక్కడికి చేరుకునేసరికి 3:30 or 4 అవుతుంది. గుడి దగ్గరికి రీచ్ కాగానే నాకు ఫోన్ చేయి. ఓకే బావా. త్రిదేవ్, జాగ్రత్తగా వెళ్ళు. నేను ఫస్ట్ టైం USA వెళ్ళినప్పుడు కూడా నువ్వు నాకు ఇన్ని జాగ్రత్తలు చెప్పలేదక్క. సరే వెళ్ళు. ఓకే. అక్కడ శ్రీవల్లి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. త్రిదేవ్ బయలుదేరాడని ఒకసారి కాల్ చేసి చెప్దామా? వద్దు, ఈ టైంలో ఫోన్ చేసి తనను డిస్టర్బ్ చేయకపోవడమే బెటర్. ఆల్రెడీ తను ఒక ప్లాన్లో ఉంది కదా, కాబట్టి అలర్ట్గానే ఉండుంటుంది. చెప్పిన టైంకి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. మధ్యాహ్నం కూడా అలానే అనుకున్నాం, కానీ చివరికి ఏమైందో చూసావుగా. అప్పుడు సిచ్యువేషన్ వేరాడితే సమయం గడిచే కొద్దీ శ్రీవల్లిలో తెగింపు ఎక్కువ అవుతుంది. అది ఎక్కువ అయ్యే కొద్దీ
తనకి అడ్డుగా ఇనుప కంచె ఉన్నా సరే బద్దలు కొట్టుకుని మరీ వస్తుంది. ఈసారి మన విజయాన్ని, శ్రీవల్లి మరణాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఈ లోపు మనం చేయాల్సిన పనుల గురించి ప్లాన్ చేసుకుందాం. నేను సుబ్రహ్మణ్యపురం వెళ్తున్నాను. మన ఫ్యామిలీకున్న శాపాన్ని పోగొడతాను. నువ్వు, నాన్న, అక్క, అన్నయ్య అందరూ కలిసి సంతోషంగా ఉండండి. మన ఫ్యామిలీకి శాప విమోచనం కలిగించే అవకాశం నాకొచ్చినందుకు సంతోషంగానే నేను ఈ పని చేస్తున్నాను. తర్వాత నేను నీ కంటికి కనిపించను. నా గురించి నువ్వు బాధపడకు. నేను చేసే ఈ పని ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా జరగాలని నన్ను ఆశీర్వదించమ్మా. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. ఇన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయా. సుబ్రహ్మణ్యేశ్వర, నేను సుబ్రహ్మణ్యపురం వస్తున్నాను. రేపు షష్ఠి రోజున బావిలో ఉన్న శ్రీవల్లిదేవి విగ్రహాన్ని బయటికి తీయటానికి వస్తున్నాను. శ్రీవల్లిదేవి విగ్రహాన్ని బయటికి తీసి నీ పక్కన ప్రతిష్ఠ చేసి తర్వాత నా ప్రాణాల్ని నీకు సంతోషంగా అర్పిస్తాను. నేను కోరుకునేది ఒక్కటే స్వామి, మా అమ్మా నాన్నలు కలిసిపోయి ఇప్పుడు సంతోషంగా ఉండేలా చూడు. తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు, శాస్త్రం తెలుసు, శాశ్వతంగా ఉండేదెవ్వడిడలేడని తెలుసు, తెలుసు ఇది నీటి మూటని, తెలుసులే గాలి మేడని, తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని, తెలుసు ఒట్టిపై ఉన్నదంత హుష్కాకి అని. అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటాము దేనికని మాయా మాయా మాయా. ఇది త్రిదేవ్ కార్య అనుకుంటా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నా. ఇంక పోనివ్వు, తొందరగా సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి. సుబ్రహ్మణ్యేశ్వర, ఈ రోజే నాకు చివరి రోజు. నేను నీకు మాట ఇచ్చిన విధంగా నా ప్రాణాలను నీకు అర్పిస్తాను. వెళ్దాం పదండి. పదండి. అవును, శ్రీవల్లి ఏది?
ఎంత పెళ్లి హడావిడిలో ఉన్నా కూడా పెళ్లి కూతుర్ని మర్చిపోయి వెళుతున్నావేంటి? వదినా, వెళ్ళి శ్రీవల్లిని తీసుకురా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.